భూపాలపల్లి బిట్స్ ప్రైవేట్ స్కూల్ పీఈటీ మోహన్ ను విద్యార్థుల తల్లిదండ్రులు బజరంగ్ దళ్ కార్యకర్తలు చితక్కొట్టారు. తమను లైంగికంగా వేధిస్తున్నాడని 8, 9, 10 తరగతుల విద్యార్థులు తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో వాళ్లు బజరంగ్ దళ్ కార్యకర్తలతో కలిసి స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. ఆ తర్వాత పీఈటీ మోహన్ ను పట్టుకుని చితక్కొట్టారు. మోహన్ పై విద్యార్థుల పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమను రక్షించినందుకు థాంక్స్ అంటూ బజరంగ్ దళ్ కార్యకర్తలకు విద్యార్థులు లేఖలు రాశారు. నేను ఈరోజు బిడ్ స్కూల్లో మీ అందరిని అడుగుతున్నా. 7th, 8th, 9th, 10th స్టాండర్డ్ పిల్లలు ఉన్నారు. వాడిని కొట్టి పంపించాలా, నార్మల్గా పంపించాలా? కొట్టే పంపించాలా? కొట్టే పంపించాలా? గట్టిగా చెప్పు. నార్మల్గా కొట్టాలా, పిచ్చి కొట్టుడు కొట్టాలా? పిచ్చి కొట్టుడు. నేను పిచ్చి పడేయాలా? నేను ఈరోజు బిడ్ స్కూల్లో మీ అందరిని అడుగుతున్నా. 7th, 8th, 9th, 10th స్టాండర్డ్ పిల్లలు ఉన్నారు. వాడిని కొట్టి పంపించాలా, నార్మల్గా పంపించాలా? దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. రైట్ వేణు, బిట్స్ ప్రైవేట్ స్కూల్ పీఈటీ మోహన్ ను ఫైనల్ గా అయితే బజరంగ్ దళ్ కార్యకర్తలు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చితక్కొట్టారు. ఫైనల్ గా పోలీసులకు అప్పగించారు. సో పోలీసులు ఏ విధంగా ప్రొసీడ్ అవుతున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. శ్రేణుల సమక్షంలో ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి కూడా అందులో పీఈటీగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క మోహన్ ఆ పిల్లలకు 10th, 9th క్లాస్ చదువుతున్నటువంటి యువతులు, అదంతా డే స్కాలర్ స్కూల్, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో మెసేజ్లు పంపడం, వాళ్ళకు కొంత అసభ్యకరమైనటువంటి మాటలు వాళ్ళకు పంపించడం జరుగుతుంది. కొన్ని వీడియోలు కూడా పంపిస్తూ కొంత లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. అయితే స్కూల్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి పిలుచుకొని మాట్లాడడం, చాక్లెట్లు ఇస్తూ కొంత వాళ్ళని అసభ్యకరంగా తాకుతూ వెకిలి చేష్టలు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై కొంతమంది విద్యార్థులు పేరెంట్స్ కి చెప్పడంతో వాళ్ళు బజరంగ్ దళ్ కార్యకర్తల సాయం తీసుకున్నారు. అయితే విషయం నిజమా కాదా లేదని తెలుసుకునేందుకు ఈ శ్రేణులంతా కూడా స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్ ఆయనతో కొంత పర్మిషన్ తీసుకొని పిల్లలతో ప్రత్యేకంగా మాట్లాడారు. వాళ్ళు కూడా దాదాపు 45 మంది విద్యార్థులు తమను వేధించాడు, ఇబ్బందులకు గురి చేశాడు, తమను అసభ్యంగా తాకుతున్నాడు అంటూ చెప్పడంతో పిల్లలకు సంబంధించి ఏం చేయాలని అడిగి వాళ్ళ సమక్షంలోనే ఆ ఒక పీఈటీ మోహన్ ను దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ విధంగా చిన్న పిల్లలు ఎవరైతే స్కూళ్లలో స్టాఫ్ గా పనిచేస్తున్నారో లేదా టీచర్ గా పనిచేస్తున్నారో వీళ్ళైతే ఎవరికి చెప్పుకోలేని ఒక ధైర్యంతోనే ఈ కీచక బుద్ధులకు ఈ యొక్క టీచర్లు అయితే పాల్పడుతున్న ఘటన. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఆ బిట్స్ హై స్కూల్ యాజమాన్యము ఇప్పటి వరకు ఫిర్యాదు, పిల్లలు టీచర్లు అసభ్యంగా ప్రవర్తిస్తూ చెప్పినా కూడా ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదు తీసుకోలేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తన తల్లిదండ్రులను అటు బహిరంగ కార్యకర్తలను ఆశ్రయించాల్సి వస్తున్నట్టు కూడా పిల్లల పేరెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇట్లాంటి ఘటనలు జరగకుండా స్కూళ్లలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి, కంప్లైంట్ బాక్సులు పెట్టాలని చెప్తున్నారు. ఇక పోలీసులు పూర్తిగా కేసు నమోదు చేసి ఇద్దరిపై ఈ యొక్క వేధింపులకు సంబంధించినటువంటి సెక్షన్ నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ రోజు పూర్తి విచారణ తర్వాత అసలు టీచర్లు ఎవరెవరు వేధింపులకు గురి చేస్తున్నారో వాళ్ళందరిపై కేసులు నమోదు చేసి రిమాండ్ తరలించే అవకాశం ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ వేణు.